హైదరాబాద్లో చికెన్ వ్యర్థాల తరలింపులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చికెన్ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి తరలించాలని, కానీ ఈ ముఠా నేరుగా చికెన్ వేస్టేజ్ ఏపీకి తరలిస్తూ దందా చేస్తున్నారు. హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఇప్పటి వరకు ఈ ముఠాలోని 4గురిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ అక్రమ దందాపై ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామంటున్న డీసీపీ వైభవ్ గైక్వాడ్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లోని చేపల చెరువులకు హైదరాబాద్ నుంచి టన్నుల కొద్ది చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముఠా గుట్టురట్టు చేశారు. సో అసలు ఎలా జరిగింది, ఎంతమంది ముఠా ఇక్కడి నుంచి తరలిస్తున్నారనే అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ ఎక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ముఠా వ్యవహారాలు ఎట్లా జరుగుతున్నాయి, మీరు ఎట్లా గుర్తించారు? సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక విశ్వసనీయ సమాచారం పైన మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ ఫాస్ట్ టీం ఈ ఇల్లీగల్గా చికెన్ వేస్ట్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళ పైన రేడ్ చేయడం జరిగింది. ఈరోజు మేము 4 పర్సన్కి అప్రెండ్ చేశాము అండ్ టోటల్ 7 వెహికల్స్ కూడా సీజ్ చేశాము. ఈ 7 వెహికల్స్లో ఆల్మోస్ట్ 90 to 100 టన్ ఆఫ్ చికెన్ వేస్ట్ మనకి దొరికింది. ఈ అన్ని మొత్తం ఇల్లీగల్గా ఇక్కడ హైదరాబాద్ నుంచి కలెక్ట్ చేసి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఈ ఫిష్ ట్యాంక్లో ఆర్ కోసం పంపించేస్తున్నారు. యాక్చువల్గా ఈ అన్ని చికెన్ వేస్ట్ కోసం మన జిహెచ్ఎంసీ లిమిట్లో ఒక గవర్నమెంట్ రెండరింగ్ ప్లాంట్ ఉంది. ఈ అన్ని మొత్తం చికెన్ వేస్ట్ ఆ రెండరింగ్ ప్లాంట్లో పోవాలి. అక్కడ సైంటిఫిక్గా ప్రాసెస్ చేసి తర్వాత ఆ బై ప్రోడక్ట్ మన పోల్ట్రీ ఫీడింగ్ కోసం, ఫిష్ ఫీడింగ్ కోసం, తర్వాత డాగ్ ఫీడింగ్ కోసం యూజ్ అవుతుంది. బట్ ఇది కాకుండా ఇది విదౌట్ ప్రాసెస్, ఇది డైరెక్ట్గా చికెన్ షాప్ నుంచి కలెక్ట్ చేసి కొంతమంది ఏజెంట్స్ అక్కడ గోడౌన్లో డంప్ చేస్తున్నారు. అక్కడ మళ్ళీ పెద్ద వెహికల్లో లోడ్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫిష్ ట్యాంక్ కోసం పంపించేస్తున్నారు. ఎంతమంది ముఠా ఉన్నారు, ఇది ఆపరేషన్స్ అంతా ఎట్లా జరుగుతున్నాయి, వీళ్ళు తెరవెనుక ఎవరైనా నుండి నడిపించినట్లు గుర్తించారు? ఎందుకంటే ఇదంతా రెగ్యులర్గా జరుగుతున్న వ్యవహారం అన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈరోజు మేము 4 పర్సన్కి అప్రెండ్ చేశాము. సో ఇంకా చాలామంది ఈ బిజినెస్లో ఉన్నారు, అది మన ఇన్ఫర్మేషన్ బయటకి వస్తుంది. సో మన ఇన్వెస్టిగేషన్లో అది డీటెయిల్ వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాము, వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. ఈరోజు మన అత్తాపూర్, జియాగూడ, అంబర్పేట్ అండ్ లంగర్ హౌస్ నుంచి మేము కొన్ని పట్టుకున్నాము. సో ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా చేస్తున్నారు, అక్కడ ఎవరికి సప్లై చేస్తున్నారు వాళ్ళు కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. ఏపీలో ఎక్కడెక్కడికి తరలిస్తున్నట్లు మీరు గుర్తించారు సార్? వాళ్ళ నిర్వాహకుల పాత్ర, చేపల చెరువుల యజమానుల పాత్ర ఇందులో ఎట్లా ఉంది? మోస్ట్లీ అది వెస్ట్ గోదావరి డిస్టిక్, ఎల్లూరు, తర్వాత భీమాడోల్, హుండి ఈ ప్రాంతంలో వాళ్ళు పంపించేస్తున్నారు. అక్కడ ఈ ఫిష్ ట్యాంక్లో ఆహారం కోసం పంపించేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ చేసి పంపించేస్తే ఇది ప్రాబ్లం లేదు. బట్ విదౌట్ ప్రాసెస్ డైరెక్ట్గా ఈ చికెన్ వేస్ట్ అక్కడ పంపించేసి ఇది చికెన్ వేస్ట్ ఫిష్ తింటున్నారు. ఆ ఫిష్ మన తిని తర్వాత ఇది కొంచెం క్యాన్సర్ లాగా హానికారక డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి. అది హెల్త్ కోసం చాలా హానికారక ఉన్నాయి, పబ్లిక్ ఆరోగ్యం కోసం చాలా హానికారక ఉన్నాయి. సో ఈ అన్ని మొత్తం ఇల్లీగల్ నెట్వర్క్ నడుస్తుంది. సో ఈ రోజు మన ఈ బ్రేక్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అందరిపైన మేము యాక్షన్ చేస్తాము. సో ఇది 4 ముఠా సభ్యులను అరెస్ట్ చేశాం, 100 టన్నుల మెటీరియల్ని కూడా సీజ్ చేశామని చెప్పాం. రెగ్యులర్గా జరిగే ఈ అక్రమ వ్యాపారులపైన, ప్రజల ప్రాణాలతో చెలగట్టమడుతున్నటువంటి ముఠాలపైన ప్రత్యేక నిఘా ఉంటుందంటూ కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గేక్వాడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.